ప్రపంచంలో కొన్ని నిజాలుంటాయి. మనం వాటిని చూడలేం. కనీసం ఊహించలేం. ఎందుకంటే ఆ నిజాలు మన కాళ్ళ కింద కొన్ని వేల అడుగుల లోతులో, కొన్ని కోట్ల సంవత్సరాల చీకట్లో నిద్రపోతూ ఉంటాయి. వాటిని కదిలించకూడదు. ఒకవేళ పొరపాటున మనం వాటి నిద్రను డిస్టర్బ్ చేసామో, మనకు తెలిసిన ప్రపంచం, మనకు తెలిసిన హిస్టరీ ఒక్క క్షణంలో మారిపోద్ది. ఇప్పుడు నేను చెప్పేది అలాంటి కథే. మన ఇండియాలోని గుజరాత్లో కచ్ హెడార్లో మొదలైన కథ. అండ్ ఈ కథ చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలి. నేను ఆల్రెడీ ప్రపంచంలో అతి పెద్ద స్నేక్ అయిన టైటాన్ బావా గురించి ఒక వీడియో చేశాను 4 సంవత్సరాల క్రితం. చాలా చిన్నగా చెప్పా, ఫ్యాక్స్లో కదా. అండ్ అప్పుడు ఫ్యాక్స్ కూడా చాలా చిన్నగా చెప్పేవాడిని, మరి 30 సెకండ్లోనే. కానీ ఇప్పుడు చెప్పబోయే దానికంటే పొడుగైన వాసుకి గురించి. అండ్ ఈ వాసుకి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక రీసెర్చ్ పేపరే కనబడింది. ఈ పీడిఎఫ్ మీరు చూడొచ్చు, ఇక్కడ పేజెస్ ఈ పీడిఎఫ్లోవి. ఇది అర్థం చేసుకున్నాకే మనకు ఒక సూపర్ వీడియో దొరికిందని అర్థమైంది. అండ్ వాసుకి స్నేక్ గురించి ఇంత డీటెయిల్ వీడియో మీరు ఎత్తుక్కోండి, ఇండియాలో ఎక్కడ దొరకదు. అండ్ ఇది కూడా ఒక ఓపెన్ ఛాలెంజే. ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళు తప్ప ఎవరో ఇంత డీటెయిల్గా దాని గురించి వీడియో కూడా చేయలే. మీరు ఎత్తుక్కోవచ్చు. సరే, ఇక కథలోకి వద్దాం. ఇమాజిన్ దిస్ సీన్. గుజరాత్లోని బనంద్రో బొగ్గు గని. చుట్టూ మైళ్ళ దూరం వరకు ఎడారి. కింద భూమిని ఒక జైంట్ మాన్స్టర్ లాగా తొలిచేస్తున్న ఒక పెద్ద మిషనరీ. తెలుసుగా, బొగ్గు గనంలో మిషనరీస్ ఉంటాయి. వాళ్ళ మిషన్ ఒకటే, బొగ్గు, బ్లాక్ డైమండ్. దేశానికి పవర్ ఇచ్చే ఫ్యూయల్. వాళ్ళు ఎదుగుతుంది పవర్ కోసమే. అండ్ ఆ రోజు ఏం జరిగింది, అదొక నార్మల్ డే. ఒక భారీ షోవాల్ ఆపరేటర్ తన మిషన్తో ఒక పెద్ద మట్టి పెళ్ళల్ని పైకి లేపాడు. ఎప్పటిలాగే దాన్ని డంపర్ ట్రక్లోకి లోడ్ చేయాలి. ఈసారి ఏదో తేడా. మిషన్ మీద ఏమో లోడ్ ఎక్కువ పడుతుంది, కింద ఏదో అడ్డు తగిలినట్టు పెద్ద శబ్దం. అతనేమో మిషన్ని వెంటనే ఆపేశాడు. ఏంటి, ఏదైనా పెద్ద బండరాయి అడ్డుపడిందా అనుకున్నాడు. కిందకి దిగి చూశాడు. అక్కడ దుమ్ములో ఏంటంటే విరిగిన రాళ్ల మధ్య, యాక్చువల్గా రాళ్ళు కదా, మట్టి పెళ్ళల మధ్య అతనికి కొన్ని వింతైన ఆకారాలు కనిపించాయి. అవి రాళ్ళు కావు, వాటికి ఒక స్పెసిఫిక్ షేప్ ఉంది. అతని కళ్ళ ముందు కనిపించిన దాన్ని చూసి ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయాడు. అవి ఎముకలు, ఫాజిల్స్. సైజులో చాలా పెద్దవిగా ఉన్నాయి. ఈ విషయం అతను సూపర్వైజర్కి చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇంకొంత మట్టిని తీశారు. సో బయటపడింది ఒక స్కెలిటన్ కాదు, ఒకదానికొకటి అద్దుకొని ఒక వింతైన ఎల్ షేప్లో వంగిపోయిన కొన్ని స్టోన్ లైక్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ స్క్రీన్ మీద మీరు అవి చూడొచ్చు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ కథ మొదలైంది ఈ మధ్య కాదు, 2005లో. అప్పుడు పెనంద్రో గనిలో పనిచేస్తున్న మైనర్స్కి ఫాజిల్స్ దొరికాయి. అయితే వాటి సైజు చూసి వాళ్ళు దాన్ని ఒక పెద్ద క్రొకోడైల్ స్కెలిటన్ అని అనుకున్నారు, పొరపడ్డారు. ఆ తర్వాత బోన్స్ని ఎవ్వరూ పట్టించుకోలే. కట్ చేస్తే దాదాపు 18 సంవత్సరాల తర్వాత 2022లో ఐఐటి రూర్కీకి చెందిన ఇద్దరు ప్యాలియాంటాలజిస్టులు, డాక్టర్ దెబాజిత్ దత్తా అండ్ డాక్టర్ సునీల్ బాజ్పాయ్, అప్పటికే కలెక్ట్ చేసిన పాత ఫాజిల్స్ని మళ్ళీ రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. ఇక్కడి నుంచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక మర్డర్ మిస్టరీని ఛేదించినట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ముందున్న విక్టిమ్ వయసు కొన్ని గంటలో రోజులో కూడా కాదు, దాదాపు 47 మిలియన్ సంవత్సరాలు, అంటే 4.5 కోట్ల సంవత్సరాలు. అండ్ ఆ సీన్లో వాళ్ళకు దొరికిన క్లూ ఆ వింతైన ఎల్ షేప్లో ఉన్న ఎముకల గుంపు మాత్రమే. వాళ్ళు దాన్ని మొదటిసారి చూసినప్పుడు వాళ్ళకేమీ అర్థం కాల. ఆ బోన్ స్ట్రక్చర్ చాలా విచిత్రంగా ఉంది. అది ఒకే జంతువు లేదా వేర్వేరు జంతువుల బోన్స్ కలిసిపోయి ఒక ఫాజిల్గా మారాయా? వాళ్ళ ఇనీషియల్ గెస్ వాళ్ళు కూడా ఒక ఏన్షియంట్ క్రోకోడైల్ అనే అనుకున్నారు వాళ్ళు ఆ టైంలో. ఎందుకంటే నదులు ఎక్కువగా ఉండేవి కాబట్టి అక్కడ క్రోకోడైల్స్ ఉండడం కామన్. కానీ ఆ ఎముకల స్ట్రక్చర్ క్రోకోడైల్ బోన్ స్ట్రక్చర్కి మ్యాచ్ అవ్వట్ల. పోనీ ఏదైనా అప్పటి వేల్, అంటే మీన్స్ స్విమ్మింగ్లో ఎర్లీ వేల్స్ ఉంటాయి కదా, అదా అంటే అది కాదు. దాని షేప్ కూడా వేరుగా ఉంది. వాళ్ళు చూస్తుంది సింపుల్ ఫాజిల్ కూడా కాదు. ఎందుకంటే ఇది హిస్టరీని తిరగరాయగల ఒక సంచలనం అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఆ 27 ఎముకల్ని వాళ్ళ ల్యాబ్కి తెచ్చుకున్నారు. సో ఐఐటి రూర్కీలో రోజులు గడిచే, వారాలు గడిచే, చివరికి వాళ్ళ ముందున్న పజిల్ క్లియర్ అయింది. అది మొసలి కాదు, తిమింగలం కాదు, అదొక పాము, ఏ స్నేక్. దట్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ స్నేక్ ఎవర్ ఫౌండ్. కనిపెట్టేశారు. ఎవడైనా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. కానీ వీళ్ళు దానికి బదులుగా వాళ్ళలో ఒక కొత్త భయంకరమైన టెన్షన్ మొదలైంది. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసిన ఆ వెన్నుపూసల సైజ్ నార్మల్ కాదు, అబ్సల్యూట్లీ అబ్నార్మల్. వాటిలో కొన్ని అయితే 37.5 mm నుంచి 62.7 mm పొడవు ఉన్నాయి. ఇంకొన్ని 62.4 mm నుంచి 111.4 mm వరకు వెడల్పు కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక వర్టెబ్రా ఒక మనిషి అరచేతంత ఉంది. సో వాళ్ళ ల్యాబ్లో ఉన్న మోడర్న్ కొండ చిలవ స్కెలిటన్లో ఆ వెన్నుపూసను తీసి దాన్ని పక్కన పెట్టారు. అది దాని ముందు ఏదో చిన్న జుజుబీ బొమ్మలా ఉంది. సో వాళ్ళ జీవితంలో వాళ్ళు కొన్ని వందల ఫాజిల్స్ని చూశారు, డైనోసార్స్ చూశారు, భారీ ఏనుగుల్ని చూశారు, సాబర్ టూత్ టైగర్స్వి చూశారు. కానీ ఎంత భారీ వెన్నుపూసలు ఉన్న పావుని వాళ్ళు కనీసం పుస్తకాల్లో కూడా చూడాల. సరే, అసలు కథలోకి ముందుకెళ్లే ముందు కేవలం 2 నిమిషాల్లోనే ఇంత దూరం వచ్చిన వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీరే మా వీఆర్ ఫ్యామిలీకి అసలైన బలం. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ తెలుసుకోవాలనే మీ ఆసక్తే నన్ను ఇలాంటి కాంటెంట్ చేసేలా చేస్తుంది. మీరు ఆల్రెడీ మా ఫ్యామిలీలో మెంబర్ అయితే థ్యాంక్ యూ.
ఒకవేళ కాకపోతే ఇంత కనెక్ట్ అయ్యాక కూడా బయట వ్యక్తిలో ఉండిపోవడం ఎందుకు? కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ఇంట్లోకి వచ్చేయండి. ఇక వాసుకి కథలోకి వెళ్ళిపోతాం. ఆ 27 వెన్నుపూసల్ని వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఒక స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ లాగా నేల మీద పేర్చారు. ఆ చైన్ చూస్తుంటే వాళ్ళకు అర్థమైంది, వాళ్ళు అది నార్మల్ పాము కాదు, దిస్ వాజ్ ఏ మాన్స్టర్, ఏ ట్రూ టైటాన్, చాలా పెద్దది, భూగర్భంలో కొన్ని కోట్ల సంవత్సరాలుగా నిద్రపోతున్న ఒక రాక్షసుడు. అండ్ వాళ్ళకి దొరికింది దాని తల కాదు, దవడలు కాదు, కేవలం వెన్నుముకలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. సో ఆ క్షణం వాళ్ళిద్దరి మైండ్లో ఒక ప్రశ్న మొదలైంది. ఒకే ఒక్క భయంకరమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి వాళ్ళకి నిద్ర కూడా పట్ల. ఆ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దాని వెన్నుముకలోని ఒక్కో పీస్, ఒక వెర్టిబ్రా, ఒక మనిషి అరచేతంత ఉంటే అప్పుడు ఆ పాము క్రియేచర్ నిజానికి ఎంత పెద్దదై ఉండాలి? ఒక సింగిల్ బోన్ పీస్ సైంటిస్ట్ చేతిలో ఉన్న ఒకే ఒక క్లూ. ఆ ఒక్క క్లూతో వాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక మాన్స్టర్ని ఎలా ఉంటుందో ఎనలైజ్ చేయగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే తిరిగి బ్రతికించగలిగారు. వాళ్ళు వాడింది టైం మిషన్ కాదు, అంతకన్నా పవర్ఫుల్ వెపన్ సైన్స్, లాజిక్ అండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఇమాజినేషన్. వాళ్ళు ఒక డేటాబేస్ని క్రియేట్ చేశారు. ప్రపంచంలో ఉన్న 100 రకాల పాముల వెర్టిబ్రాని ఇన్ఫర్మేషన్ అందులో ఫీడ్ చేశారు. చిన్న వైపర్స్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు, ఆఫ్రికన్ రాక్ పైథాన్స్ నుంచి అమెరికన్లో ప్రపంచంలో బరువైన పాముగా ఉన్న గ్రీన్ అనకొండ వరకు, ప్రతి పాము వెన్నుపూస సైజ్కి దాని పూర్తి బాడీ లెంత్కి మధ్య ఉన్న మ్యాథమెటికల్ రిలేషన్షిప్ని వాళ్ళు స్టడీ చేశారు. ఇది ఒక కాంప్లెక్స్ ఈక్వేషన్. ఒక పాము వెన్నుపూస వెడల్పు ఎంత ఉంటే దాని పొడవు ఎంత ఉంటుంది, దాని బరువు ఎంత ఉంటుంది. ఇప్పుడు అసలు ట్విస్ట్, వాళ్ళు తమ ముందున్న వెర్టిబ్రా వెన్నుపూస, ఆ వాసుకి వెర్టిబ్రా యొక్క కొలతల్ని కంప్యూటర్లో ఫీడ్ చేశారు. వాళ్ళు ఎంటర్ బటన్ నొక్కగానే ఇక్కడ మ్యాప్స్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు ఆ పీడిఎఫ్లో. ఆ స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ రెడ్ లైన్ ఒక్కసారిగా పైకి వెళ్ళింది. ఆ చాప్టర్లో ఉన్న అన్ని పాముల్ని దాటేసి స్క్రీన్కి అవతల వైపు వెళ్ళిపోయింది. ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్కి తెలిసిన ఏ పాముతోనే అది మ్యాచ్ అవ్వట్లా. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు డీల్ చేస్తుంది ఒక న్యూ కేటగిరీ ఆఫ్ మాన్స్టర్. సో మాన్యువల్ క్యాల్కులేషన్స్ మొదలెట్టారు. రాత్రిళ్ళు పగళ్ళు ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తూనే ఉన్నారు. చివరికి వాళ్ళు ఒక నెంబర్కి వచ్చారు. తన సంచలనమైన ఈ రీసెర్చ్ని సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ చేసే ముందు ఆ నెంబర్ని 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేశారు. అండ్ ఆ స్నేక్ పొడవు సుమారు 11 నుంచి 15 మీటర్లు. అండ్ ఒక ఎస్టిమేషన్ ప్రకారం 11 నుంచి 12 అన్నారు. ఇంకో ఎస్టిమేషన్లో ఏకంగా 14.5 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చని తేలింది. ఒక నిమిషం ఆగండి, ఒకసారి ఆలోచించండి. 15 మీటర్లు అంటే 50 అడుగులు. సో లెట్స్ కంపేర్. మన రోడ్ల మీద తిరిగే నార్మల్ ఆర్టీసీ బస్ కన్నా, ఒక రైల్వే కోచ్ కన్నా, ఒక పెద్ద టూర్ బస్ అంత పొడవు అనుకోండి. అంటే ఆ పాము ఈ బస్ కన్నా పొడవు ఉంది. ఒక స్కూల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ వరకు ఉండొచ్చేమో, అంత పొడవు. ఒకవేళ ఇది 4 లైన్ల హైవే మీద అడ్డంగా పడుకుంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోద్ది. దాదాపు క్రికెట్ పిచ్ అంత పొడవు. అది కేవలం పొడవే. దాని బాడీ విశాలంగా, బ్రాడ్ అండ్ సిలిండ్రికల్గా ఉండేదంట. ఊహించుకుంటేనే హార్ట్ జారి ఫ్యాంట్లోకి వస్తుంది కదా. ఒకవేళ 2 మనుషులు దాన్ని పట్టుకోవాలని 2 వైపుల నుంచి చేతులు చేస్తే వాళ్ళ 2 చేతులు కలవవు. దాని బరువు సుమారు 1000 కేజీలు, 1 టన్. అండ్ ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే, ఇంకా ఇది ప్రూవ్ అవ్వలేదు. బట్ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. అంత పెద్ద పొడవు ఉన్నది ఆ లావు చూస్తేనే అర్థమవుతుంది. ఒక మారుతి ఆల్టో కార్ అంత బరువు అనుకోండి, ఒక్క పాము అంత బరువు ఉండేది. ఇన్ని చెప్పా కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఊహించుకోండి. ఒక ఆల్టో కార్ అంత బరువు, ఒక ఆర్టీసీ బస్ అంత పొడవు ఉన్న ఒక జీవి మాన్స్టర్ ఇప్పుడు ఒక రూపం వచ్చింది, ఒక సైజు వచ్చింది. ఇప్పుడు దానికి పేరు కావాలి, చరిత్రలో నిలిచిపోయే పేరు. మన దేశం మట్టిలో పుట్టిన ఈ అద్భుతానికి వాళ్ళు మన పురాణాల నుంచి ఒక పేరుని తీసుకొచ్చారు. సముద్ర మదన సమయంలో కవ్వానికి తాడులాగా మారిన నాగరాజు, శివుడి మెడలో ఆభరణంగా ఉండే సర్పరాజు, ద కింగ్ ఆఫ్ సర్పెంట్స్, వాసుకి. ఆ పేరుని దానికి పెట్టారు. దాని పూర్తి సైంటిఫిక్ నేమ్ వాసుకి ఇండికస్. ఇండికస్ అంటే ఫ్రమ్ ఇండియా అని అర్థం. భారతదేశపు వాసుకి. ఓకే, ఒక 50 ఫుట్ మాన్స్టర్, దానికి వాసుకు అని పేరు పెట్టాం. కానీ అసలైన క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది, అది ఎలా వేటాడేది అండ్ దాని హంటింగ్ స్టైల్ ఎలా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాసుకి విషపూరితమైన పాము కాదు, ఇట్ వాజ్ ఏ నాన్ వీనమస్ స్నేక్ అని అనుకుంటున్నారు. ఇది కూడా ఇంకా ప్రూవ్ అవ్వాలి. మ్యాక్సిమం నాన్ వీనమస్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. దానికి విషం కూడా అవసరం లేదబ్బా, ఎందుకంటే దాని శరీరమే దాని వెపన్. ఎందుకంటే ఒక మాస్ డిస్ట్రక్షన్ క్రియేట్ చేయగలదు. అండ్ సైంటిస్టులు వాసుకి ఏ ఫ్యామిలీకి చెందిందో కూడా కనుక్కున్నారు, మ్యాట్తోసిడై. ఇది చిన్న కుటుంబం కూడా కాదు, ఇది డైనోసార్ల చివరి రోజుల నుంచి మొదలై సుమారు 10 కోట్ల సంవత్సరాల పాటు, మీన్స్ ఒక 100 మిలియన్ ఇయర్స్ పాటు భూమిని ఏలిన ఒక మహా సామ్రాజ్యం లాంటిది. అండ్ ఈ టైంలో పాములు కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేవి కాదు. ఇప్పుడు పాములు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, అలా కాదు. ఇవి మెయిన్గా నేల మీద లేదా అప్పుడప్పుడు మాత్రమే నీటిలో బ్రతికేవంట. ఇమాజిన్, అది మిగతా పాములాగా ఎస్ ఆకారంలో పక్కకు పాకదు. అంటే ఒక గొంగలి పురుగులాగా, అంటే ఇలా వెళ్తుందిగా, ఇలాగ స్ట్రైట్గా, అలా వెళ్ళేది. ఒక్క శరీరాన్ని ఒకే లైన్లో నెమ్మదిగా ముందుకు కదిలిచ్చేది. అండ్ ఆ కదలికను ఊహించుకోండి, వెట్లాండ్, మురికి నీళ్లు, ఆ నీటిలో వాసుకి కదలకుండా పడుకుని ఉంది. దాని శరీరం సగం నీటిలో సగం బురదలో కలిసిపోయింది. పైనుంచి చూసే వాళ్ళకి ఒక పెద్ద ఏదో మొద్దు చెట్లు ఒక లాగ్ లాగా కనిపిస్తుంది.
అది గంటల తరబడి రోజుల తరబడి కూడా అలాగే పడి ఉండొచ్చు. దాని చుట్టూ ఉన్న ప్రపంచానికి అది ఎలా కనబడుతుంది అంటే చనిపోయినట్టు కనిపిస్తుంది. నీళ్లు తాగడానికి ఒక ఏనుగు సైజులో ఉన్న జంతువు అక్కడికి వచ్చిందనుకోండి, అది నీళ్లు తాగడానికి కింద కొంగిన క్షణం ఇది త్రిగణన దూతలాగా లేస్తుంది. షీ విల్ డై. ఆలోచించండి, వాసుకి తన 50 అడుగుల శరీరాన్ని 1000 కేజీల బరువుని ఒక జైంట్ మస్కులర్ రోప్ లాగా ఆ జంతువు చుట్టూ చుట్టేయడం మొదలెట్టింది. 1 చుట్టు, 2 చుట్టు, 3 చుట్లు. ప్రతి చుట్టులో ప్రెషర్ పెరుగుద్ది. దాని ప్రెషర్ చెప్తున్నా మీకు. అది స్క్వీజ్ చేస్తుంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందంటే, మీ మీద బిల్డింగ్ కూలిపోతే ఎంత ప్రెషర్ ఉంటుందో అంతకంటే ఎక్కువే. అదొక హైడ్రాలిక్ ప్రెస్ క్రియేచర్ గాన్. అది దాన్ని మింగేసి వాసుకి మళ్ళీ తన ప్లేస్కి వెళ్ళి కొన్ని వారాల పాటు ఆహారం అరిగే వరకు కూడా కదలకుండా అలాగే పడి ఉంటుంది. లైక్ కుంభకర్ణుడు అనుకోండి. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇది ఏనుగు సైజులో వాటిని చంపగలదు, కానీ దాని ఫుడ్ వేరే ఉంది. అదేంటో ఫుడ్ తర్వాత చెప్తా. ఇప్పటివరకు దాని వేట చూసాం, ఇప్పుడు దాని ప్రపంచం చూద్దాం. దాని టైం పీరియడ్లో అక్కడ వాసుకి మాత్రమే మాన్స్టరా, లేక దానికన్నా భయంకరమైన ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకోవాలంటే మనం టైం మిషన్ ఎక్కి 47 మిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆర్ యు రెడీ? ఎక్సలెంట్. టైం మిషన్ సిద్ధంగా ఉంది. మనం ఇప్పుడు 47 మిలియన్ సంవత్సరాలు వెనక్కి వాసుకి బ్రతికిన నరకానికి ప్రయాణం చేయబోతున్నాం. వెల్కమ్ టు ద ఇవోసిన్ ఎపాక్. మీరు ఇప్పుడు నిలబడి ఉన్నది పురాతన భారతదేశంలో, కానీ ఇది మీకు తెలిసిన ఇండియా కాదు. ఇక్కడ గుళ్ళు గోపురాలు లేవు, రోడ్లు బిల్డింగ్స్ లేవు. ఆ మాటకొస్తే అసలు హిమాలయాలే ఇంకా పూర్తిగా ఏర్పడలా. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఒక పెద్ద ద్వీపంలాగా ప్రయాణిస్తూ వచ్చిన ఇండియా ఏషియా ఖండాన్ని బలంగా ఢీకొట్టింది. అండ్ ఈ ప్రపంచంలో గాలి చాలా హెవీగా థిక్గా ఉండేది. అండ్ గాలిలో తేమ శాతం దాదాపు 100%. చుట్టూ ఉన్న గాలి కూడా ఒక వేడి నీటి ఆవిరి లాంటిది. అండ్ టెంపరేచర్ సుమారు 28 degrees. అక్కడ ఒక పురాతన నది కూడా ఉండేది. అది గంగా కాదు, యమున కాదు, కోట్ల సంవత్సరాల క్రితం చరిత్రలో కలిసిపోయిన నది. అండ్ ఆ నది ఒడ్డున దట్టమైన అడవులతో కూడిన వెట్లాండ్స్ ఉండేవి. అండ్ ఆ భూమిలోకి పాతుకుపోయిన పెద్ద పెద్ద చెట్లు, వేళ్ళు, మనిషి తలంత సైజులో ఉన్న పువ్వులు, అంతా ఒక డిఫరెంట్ వరల్డ్ వాసుకి బ్రతికిన టైంలో. ఇక్కడే మన వాసుకి బ్రతికింది. ఇది దాని రాజ్యం, ఇది దాని హంటింగ్ గ్రౌండ్. కానీ ఆ ప్రపంచంలో వాసుకి ఒకటే మాన్స్టర్ అనుకుంటే పొరపాటే. ఆ ప్రపంచంలో ఇంకా చాలా రకాల మాన్స్టర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, నీటి లోపల ఒక జింక లాంటి చిన్న జంతువుల గుంపు భయంగా నీళ్లు తాగేది. వాటి పేరు ఇండోహయస్. చూడడానికి అమాయకంగా ఉన్నాయి, ఇవి చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి భూమి మీద తిమింగలాలకి మొదటి రిలేటివ్స్, ద యాన్సిస్టర్స్ ఆఫ్ వేల్స్. సడన్గా నీటిలోంచి ఒక మెరుపుదాడి లాంటిది జరిగేది. ఆ గుంపులో ఏదో ఒక జీవిని ఏదో ఒక నీటిలోకి లాగేసి క్షణాల్లో మాయం చేసేది. ఆ దాడి చేసింది వాసుకి కాదు, ఆ నదిలో ఉండి ఇంకో ప్రెడేటర్, ఒక భారీ ముసలి. ఆ కాలంలో ముసళ్ళు ఇప్పళ్ళ ముసళ్ళలా కాదు, అవి ఇంకా పెద్దవి, ఇంకా అగ్రెసివ్గా ఉండేవి. అండ్ ఆ నీటిలోనే ఇంకో వింత జీవి కూడా ఉంది, ఒక తోడేలు సైజులో ఉండి, దానికి మొసల్లాగా ఒక పొడవాటి తోక కూడా ఉండేది. దానికి కాళ్ళు ఉండేవి, కానీ ఆ కాళ్ళకి డాల్ఫిన్కి ఉన్నట్టుగా ఫిన్స్ ఉండేవి. అదొక అద్భుతమైన ప్రపంచం అబ్బా. తిమింగలాలకి 50 అడుగులు పొడవు ఉండి కాళ్ళు చేతులు ఉండేవి. అండ్ ఇది సైన్స్ ఫిక్షన్ కూడా కాదు, మన భారతదేశపు నిజమైన చరిత్ర. వాసుకి తీసుకునే ఫుడ్ చెప్తాన్నా కదా, సైంటిస్టులు అంచనా ప్రకారం ఆ ప్రాంతంలో దొరికిన ఫాజిల్స్ బట్టి వాసుకి ఫుడ్ బహుశా క్యాట్ ఫిష్, చేపలు, తాబేళ్లు, మొసళ్ళు, ఇంకొక రకమైన వేల్స్ కూడా అయ్యి ఉండొచ్చని అంటున్నారు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఆ ప్రపంచంలో ఈ జీవులు ఇప్పుడు మనం అన్నీ చాలా పెద్దవే అనుకుంటున్నాం. ఆ టైంలో ఆ క్రియేచర్స్ అన్నీ ఎందుకు అంత పెద్ద సైజులో పెరుగుతున్నాయి? వాసుకి కూడా 50 అడుగులకు పెరగడానికి కారణం ఏంటి? ద ఆన్సర్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్. ఆ కాలంలో విపరీతమైన వేడి. ఒక కోల్డ్ బ్లడెడ్ క్రియేచర్ అయిన పావుకు ఒక వరం. వేడి అంత ఎక్కువగా ఉంటే పావుల మెటబాలిజం అంత వేగంగా పనిచేస్తుంది. అవి ఇంకా పెద్దగా, ఇంకా తొందరగా పెరుగుతాయి. సెకండ్ రీజన్ ఫుడ్. ఈ వుడెడ్ మార్షెస్, నదులు ప్రిడేటర్స్కి బెస్ట్ చాయిస్. వాస్కి సైజ్కి సరిపడా పెద్ద పెద్ద యానిమల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఫుడ్కి దోకా లేదు. మూడో కారణం కాంపిటీషన్. వాసుకిని వేటాడగల, దాన్ని ఛాలెంజ్ చేయగల ఇంకో జీవి ఆ ఎకోసిస్టంలో లేదు. ఇట్ వాజ్ ఏ కింగ్ విత్ నో ఆర్ లెస్ ఎనిమిస్. మరి ఇంత పర్ఫెక్ట్గా ఉన్న ప్రపంచంలో ఇంతటి తిరుగులేని రాజు, ఒక 50 అడుగుల రాజు ఏమైపోయాడు? ఆ రాజు కథ మొదలవడం మనం చూసాం, ఎలా వేటాడతాడో చూసాం. కానీ ప్రతి రాజు కథకు ఒక ముగింపు ఉంటుంది కదా. వాసుకి ఎలా అంతరించిపోయింది? దాని అంతానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు మనం చరిత్రలో ఇంకో టైటాన్ని కలవాలి. ఎందుకంటే వాసుకి స్టోరీ చెప్తున్నప్పుడు ఇది ప్రపంచంలో పెద్ద పాము అని 2024లో బయటపడింది. మరి దానికంటే పెద్ద పాము ఇంకోటి ఉండాలి కదా 2024కు ముందు. ఆ పావుని ఈ పాముతో కంపేర్ చేయాలి కదా. నేను స్టార్టింగ్లో చెప్పిన టైటాన్ బోవా ప్రపంచంలో అప్పటి వరకు ఉన్న అతి పెద్ద పొడవైన పాము. సౌత్ అమెరికాలోని కొలంబియా బొగ్గు గనుల్లో దీని ఫాజిల్స్ దొరికాయి, టైటాన్ బోవావి. ఇవి దొరికినప్పుడు ప్రపంచం షాక్ అయింది. వాసుకి దొరికేంత వరకు ఇదే పాముల ప్రపంచానికి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. ఇప్పుడు కూడా ఒక విషయంలో అది అన్డిస్ప్యూటెడ్ ఛాంపియనే, మీకు ముందు తెలుసుద్ది. సెలబ్రిటీ మాన్స్టర్ కూడా. ఇప్పుడు మన ఇండియన్ కింగ్ వాసుకి ఆ టైటిల్ కోసం ఛాలెంజ్ విసురుతున్నాడు. సో లెట్స్ సెటిల్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. చరిత్రలో ఈ ఇద్దరు టైటాన్స్ మధ్య ఒక హైపోథెటికల్ ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారు? మనం ఇదివరకు ఇలా యానిమల్ కంపారిజన్ చేసేవాళ్ళం. ఫ్యాక్ట్స్లో మీకు గుర్తుండుంటే
ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం, ఎందుకంటే తెలుసుకోవాలి ఎవరు గెలుస్తారనేది. వెల్కమ్ టు ద క్లాష్ ఆఫ్ టైటన్స్. ఒకవైపు ఫ్రమ్ సౌత్ అమెరికా ద హెవీ వెయిట్ ఛాంపియన్ టైటాన్ బోవా, ఇంకోవైపు ఫ్రమ్ ఇండియా ద న్యూ ఛాలెంజర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ వాస్కీ. లెంత్ టైటాన్ బోవా లెంత్ వచ్చేసి సుమారు 13 మీటర్లు, అంటే 43 అడుగులు. మన వాస్కీ పొడవు 15 మీటర్ల వరకు, అంటే దాదాపు 50 అడుగులు. సో రౌండ్ 1 గోస్ టు అవర్ ఇండియన్ సర్పెంట్. ఎస్, మన వాస్కీ టైటాన్ బోవా కన్నా పొడవైంది. రీచ్లో వాస్కీ ఇదే పై చేయి. బరువు మరి టైటాన్ బోవా బరువు సుమారు 1100 కేజీలు. మన వాస్కీ బరువు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఒక ఎస్టిమేషన్ ప్రకారం 1000 కేజీలు అంటున్నారు. ఇక్కడ టైటాన్ బోవా కొంచెం బరువైంది, అదొక హెవీ వెయిట్ బాక్సర్ లాంటిది. కొంచెం చిన్నగా ఉండొచ్చు, కానీ లావ్ ఇంకా ఎక్కువ ఉంటుంది వాస్కీ మీద. సో రౌండ్ 2 గోస్ టు టైటాన్ బోవా. ఫ్యామిలీ ఇది చాలా ముఖ్యం. టైటాన్ బోవా ఇప్పటి అనకొండలు, పైథాన్స్ ఉన్న బోయిడే ఫ్యామిలీకి చెందింది. అంటే అదొక మోర్ మోడర్న్ డిజైన్. మన వాసుకి అంతరించిపోయిన మ్యాట్సోయిడీ అనే చాలా పురాతనమైన కుటుంబానికి చెందింది. ఇది ఒక క్లాసిక్ బ్యాటిల్ బిట్వీన్ ఎన్ ఏన్షియంట్ వారియర్ అండ్ మోడర్న్ గ్లాడియేటర్. ద ఫైట్. ఇమాజిన్ ఒక న్యూట్రల్ స్వాంప్లో, అంటే వెట్లాండ్లో ఇద్దరు మాన్స్టర్స్ మొదటిసారి ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడ్డారు. టైటాన్ బోవా తన భారీ ఆ శరీరంతో నెమ్మదిగా కదులుద్ది. వాసుకి తన పొడవాటి శరీరంతో ఇది కూడా నెమ్మదిగానే కదులుద్ది, ఎందుకంటే ఆ టైంలో యానిమల్స్ ఇందాకడే మాట్లాడుకున్నాం కదా స్లోగా మూవ్ అయ్యేవని. సో ఎవరు ఫాస్ట్గా మూవ్ అవుతారనేది మనం గెస్ చేయలేం. కానీ రీచ్ అడ్వాంటేజ్ వాడుకుంటే, లెంత్ అడ్వాంటేజ్ వాడుకుంటే, ఒకవేళ వాసుకి ఫస్ట్ అటాక్ చేస్తే వాసుకి గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అసలైన బ్యాటిల్. ఒకరి శరీరం చుట్టూ ఇంకోళ్ళు చుట్టుకోవాలని ప్రయత్నిస్తాయి. పాములు అదే గది చేసేది. సో ఇది వేగం గురించి కాదు, బలం గురించి. ప్యూర్ రా క్రషింగ్ పవర్. వాసుకి తన పొడవాటి శరీరంతో టైటాన్ బోవాని చుట్టేస్తే అడ్వాంటేజ్ తీసుకుంటే, టైటాన్ బోవా తన హెవీ వెయిట్ బిల్డ్తో ఆ పట్టును విరిచేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ బ్యాటిల్లోనే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం, కానీ నేను చెప్తాను, టైటాన్ బోవా మోర్ పవర్ఫుల్ అని చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో ఫైట్ వాటర్లో జరిగితే మ్యాక్సిమం టైటాన్ బోవానే గెలవచ్చు. కానీ వాసుకి అండ్ టైటాన్ బోవా వేరు వేరు కాంటినెంట్స్లో వేరు వేరు టైం పీరియడ్స్లో బతికారు. అయినా వాళ్ళిద్దరు కథ ఒకేలా మొదలైంది, ఇద్దరు అంతరించిపోయారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మ్యాక్సిమం కేసెస్లో టైటాన్ బోవా గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో వాసుకి బ్రతికిన ఈవోసిన్ యుగం అండ్ ప్యారడైస్ ఆఫ్ రెప్టైల్స్. భూమి చాలా వేడిగా ఉండేది, కానీ ఏది శాశ్వతం కాదు కదా. సుమారు 34 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి నెమ్మదిగా చల్లబడ్డం మొదలైంది. అంటార్కిటికాలో మంచు గడ్డగట్టడం మొదలైంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇలాంటి మార్పు వాసుకి ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ జెయింట్స్కి ఒక మరణ శాసనం. దాన్ని భారీ శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి దానికి ఎక్స్టర్నల్ హీట్ కావాలి, అంటే బయట నుంచి వచ్చే హీట్ కావాలి. మరి వాతావరణం చల్లబడిపోయింది కదా, దాని మెటబాలిజం స్లో అయింది. అది వేటాడడానికి కావాల్సిన ఎనర్జీ ఉండేది కాదు. తిన్న ఆహారాన్ని అరగాలన్నా చాలా రోజులు పట్టేది, మెటబాలిజం స్లోగా ఉంది కదా. వాతావరణం మారింది, అడవులు మారాయి. వాసుకి ఆహారంగా తీసుకునే జంతువులు కూడా నెమ్మదిగా అంతరించిపోతున్నాయి, లేదా చిన్నగా ఎవాల్వ్ అయిపోతున్నాయి, పెద్దగా ఉండేవి కూడా. సో ఆహారం లేదు, ఒక స్లో ట్రాజిక్ సైలెంట్ డెత్, ద లెగసీ ఆఫ్ వాసుకి. మరి వాసుకి కథ ఇక్కడితో అయిపోయిందంటే లేదు, అది ఇప్పుడు అంతరించిపోయి చనిపోయి ఉండొచ్చు. కానీ దాని బోన్స్ మనకి చాలా పెద్ద కథలను చెప్పే చాలా మిస్టీరియస్ యాంగిల్స్ కూడా కనబడుతున్నాయి. ఒక క్లైమేట్ ఇండికేటర్. వాసుకి లాంటి పెద్ద స్నేక్ మన దేశంలో బ్రతికిందంటే అదొక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. 47 మిలియన్ సంవత్సరాల క్రితం మన దేశం, ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం, ఒక వేడి తేమతో నిండిన ట్రాపికల్ ప్యారడైజ్ అని. ప్రూఫ్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్, మేడ్ ఇన్ ఇండియా ఆరిజిన్. వాసుకి చెందిన మ్యాట్సోయిడే స్నేక్ ఫాజిల్స్ సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా దొరికాయి. కానీ మన దేశంలో వాసుకితో పాటు డక్కన్ పీట భూములు లాంటి ఇతర ఫ్యామిలీస్ కూడా దొరికాయి. రీసెంట్ స్టడీస్ ప్రకారం ఈ పెద్ద పెద్ద స్నేక్స్ ఫ్యామిలీ అన్నీ పుట్టింది ఇండియాలోనే. సుమారు 88 మిలియన్ సంవత్సరాల క్రితం భారత భూభాగం గోండ్వానా సూపర్ కాంటినెంట్ నుంచి విడిపోయి ఒక పెద్ద ద్వీపంగా ఉన్నప్పుడు ఈ పాముల లైనేజ్ ఇక్కడే పుట్టిందంట. శాస్త్రవేత్తలు వాసుకిని దాని కుటుంబ వృక్షంలో మోస్ట్ ప్రిమిటివ్ యాన్సిస్టర్, అంటే అత్యంత పురాతనమైన పూర్వీకుడిగా గుర్తించారు. ఆ తర్వాత ఇండియా ఏషియన్ ఢీ కొట్టినప్పుడు ఈ పాములు యూరప్ మీదుగా ఆఫ్రికాకు వచ్చాయి. అక్కడ నార్త్ ఆఫ్రికాలో కనిపించే జైగాంటోఫిస్ గార్స్టినై అనే ఇంకో పెద్ద పాము మన వాసుకి దగ్గర బంధువు, అంటే మన ఇండియన్ మాన్స్టర్ వంశమే. ఇవే ప్రపంచంలో వేరే పెద్ద పెద్ద స్నేక్స్కి దారి చూపించుండొచ్చు. ద మిస్టరీ. మనం వాసుకి గురించి అన్నీ తెలుసుకున్నామంటే లేదు, అసలు కథ ఇక్కడే మొదలైంది. శాస్త్రవేత్తలకు దొరికింది 27 వర్టిబ్రాస్, అంటే 27 వెన్నుపూసలు. వాసుకి పూర్తి స్కెలిటన్ దొరకలా, దాని తల స్కల్ ఇంకా దొరకలా. వాళ్ళు చెప్పిన 50 అడుగుల పొడవు ఒక వెరీ కన్జర్వేటివ్ ఎస్టిమేట్ మాత్రమే, ఇదొక అంచనా మాత్రమే. ఇక్కడే మనకి వెన్నులో వణుగు పుట్టించే అసలైన ప్రశ్న మొదలవుతుంది. సైంటిస్టులు ఈ బోన్స్ అన్ని కీళ్లు పూర్తిగా కలిసిపోయాయి, అదొక ఫుల్లీ గ్రోన్ అడల్ట్ స్నేక్ అని నమ్ముతున్నారు. ఒకవేళ వాళ్ళకి దొరికింది ఒక ఫుల్లీ గ్రోన్ మాన్స్టర్ కాకపోతే, ఆ జాతిలో ఇంతకన్నా పెద్దవి ఇంకా ఎలా ఉండేదో కదా, దీనికన్నా పెద్దవా ఉండడానికైతే ఛాన్స్ ఖచ్చితంగా ఎక్కువ ఉంది. ఈరోజు మనకు వాసుకి దొరికింది, రేపేమో మన కాళ్ళ కిందో, మన ఊరి పొలాల్లో, మన సిటీస్ కింద వాసుకి కన్నా పెద్దదైన ఇంకో మాన్స్టర్ తన కథని బయట ప్రపంచానికి చెప్పే రోజు కోసం ఎదురు చూస్తే నిద్రపోతుందేమో. ఫ్యూచర్లో దొరకదని గ్యారంటీ లేదు కదా.
కానీ ఇక్కడ మనకి ఇంకో డౌట్ వస్తుంది. అప్పట్లో టెంపరేచర్ అంటే ఎక్కువ వేడి వల్ల పాములు అంతగా పెద్దగా పెరిగాయని మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కుతుంది కదా, మళ్ళీ వాసుకి ఇలాంటి పాములు పుడతాయా? సైంటిస్టుల సమాధానం అయితే నో. దానికి రీజన్ కూడా చెప్పారు. అప్పట్లో టెంపరేచర్ కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు నెమ్మదిగా పెరిగింది. దానివల్ల క్రియేచర్స్ ఎవాల్వ్ అవ్వడానికి, ఆ వేడిని వాడుకొని పెద్దగా పెరగడానికి టైం దొరికింది. అండ్ ఆ టెంపరేచర్ అంచనా వేయడానికి సైంటిస్టులు ఇప్పటి కాలంలో బ్రతుకున్న అతి పెద్దదైన పాము రెటిక్యులేటెడ్ పైథాన్ని ఆధారంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు టెంపరేచర్ చాలా ఫాస్ట్గా, చాలా అంటే కొన్ని వందల సంవత్సరాల్లోనే పెరిగిపోతున్నాయి. ఎవల్యూషన్కి అంత టైం రావట్లేదు. ఎందుకంటే మీకు తెలిసింది కదా, పొల్యూషన్, గ్లోబల్ టెంపరేచర్స్ పెంచేస్తున్నాం. సో ఇది క్రియేచర్స్కి మంచిది కాదు. ఇది వాటి అంతానికే దారితీస్తుంది. సో వాసుకి లాంటి మాన్స్టర్ని మనం బహుశా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చూడలేము అని అనుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా మనం కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి భూమి గర్భంలో దాగున్న సైంటిఫిక్ వాసుని కథను చూసాం. ఎముకల నుంచి పుట్టిన ఒక మాన్స్టర్ కథ ఇది. కానీ ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అసలైన వాసుకి ఎవరు? మిమ్మల్ని ఇప్పుడు నేను కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి కొన్ని యుగాల క్రితానికి తీసుకెళ్తాను. సైన్స్ ఆగిపోయి పురాణాలు మొదలయ్యే చోటుకి. అదే అసలు సిసలైన వాసుకి కథ, ఒక నాగరాజు కథ. మీరు ఈ కథ వినాలనుకుంటే, అంటే దేవతల అహంకారం వాళ్ళని శక్తిహీనులుగా మార్చినప్పుడు, దుర్వాసుడి శాపం స్వర్గలోకాన్నే చీకట్లోకి నెట్టినప్పుడు, అమృతం కోసం అన్వేషణ మొదలైనప్పుడు, ఒక పర్వతాన్నే కవ్వంలా తిప్పడానికి తన శరీరాన్నే తాడుగా అర్పించిన ఆ మహాసర్పం కథ మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కనీసం 10,000 మందికి షేర్ చేయండి. అండ్ 24 hours లోపు 10,000 లైక్స్ కంప్లీట్ కూడా చేసేయండి. ఆ టార్గెట్ పూర్తి చేస్తే నెక్స్ట్ వీక్లో మనం ఆ పురాణ వాసుకి కథతో మీ ముందుంటాను. సో కొత్తగా వచ్చేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పగలగొట్టేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి, లేకపోతే ఆ వాసుకి కథ మిస్ అయిపోతారు. రిమెంబర్, హిస్టరీ ఈజ్ ఏ మిస్టరీ.